క్రొత్త ఆత్మ నడిపింపు. ఇప్పటి వరకు ఎప్పుడు ఆ వర్తమానం విని ఉండరు అన్నమాట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పక్క వాళ్ళతో చెప్పండి, ప్రైజ్ ద లార్డ్. మీరు చాలా బాగుంటారు. కొంచెం దూరంగా ఉన్న పక్క వాళ్ళకి ఆగేసి మరి చెప్పండి, మీరు బాగుంటారు, మీరు సూపర్. హల్లెలూయా. గల్లిబిల్లి కలవరం ఇవేమీ ఉండవు. ఇంకా మీరెంతో సంతోషించాలి, ఎంతో ఆనందించాలి. ఇది దేవుని మహిమ కలిగిన అభిషేకం. ఇది హల్లెలూయా. ఇక్కడ రెండో కూటం జరుగుతుంది. ఇక్కడ అదిగో మామూలుగా ఉండదు, ఇక్కడ దద్దరిల్లిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. అదిగో ఆడెవడో లోత కుర్చీలో కూర్చుని ఒబ్బడిగా చూస్తున్నాడు. హల్లెలూయా. అయ్యి బాబు ఎంత ఒప్పుడు వచ్చిందిరా నీకు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. మారు మనసు వచ్చింది. మారు మనసు అంటే ఏంటో చూపిస్తున్నాడు అటు. హల్లెలూయా. చాలా త్వరగా నేను ముగించాలని కోరుతున్నాను. ఎప్పుడు అలా అంటావులేరా, ఏనాడు మార్చావు, ఏనాడు మానేవు నువ్వు. మమ్మల్ని మార్చేస్తున్నావు తప్ప హల్లెలూయా. యోవేలు గ్రంథము 754వ పేజీ. 26వ వచనం. నా జనులు ఇక ఎన్నటికి నీ సిగ్గునొందరు. అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నవాడను నేనే అనియు, నేనే నీ దేవుడనైనా యెహోవాను అనియు, నేను తప్ప వేరొక దేవుడొకడును లేడనియు మీరు తెలుసుకుందురు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందకయుందురు. ఈ సిగ్గు అనే మాటలో బాధ అని కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. ఆ బిడ్డలతో దేవుడు మాట్లాడుతుంటే మొత్తం అన్ని విషయాలు వాళ్ళ వ్యక్తిగత సంబంధించిన విషయాలు చెప్తుంటే వాళ్ళ కన్నీళ్ళు కళ్ళల్లోకి వచ్చేసాయి. ఎలా చెప్పగలుగుతున్నారు? మా చిన్న దినాల్లో మాకు ఇలాంటి దైవజనులు లేరు, అలా జరిగిపోయినవి, జరిగేవి, జరుగుతున్నవి మాకు చెప్పేవారు ఎవరు లేరు. ఎంతో ఆరాటపడే వాళ్ళము. ఓ డొక్కు సైకిల్ వేసుకుని ఎక్కడికో వెళ్ళే వాళ్ళము. వెళ్ళినప్పటికి అప్పటికే 1 గంట 2 అయిపోయేది.
కానీ మేము చిన్న పిల్లగాళ్ళము. మేము ఆశ తీర అలా చూసేవాళ్ళం. మా మీద చేయి పెడతారేమో, మాకు ఒక ప్రవచనం చెప్తారేమో అని ఎదురు కూర్చుండేవాళ్ళము. ఆశతో వెళ్ళేవాళ్ళము. ఆ బహుజనాలను బాగా జన సముద్రంలోకి వెళ్ళిపోయేవారే తప్ప మమ్మల్ని పట్టించుకునేవారు కాదు. అయినా పట్టుదల. వర్షం వచ్చిన భయంకరమైన ఎండలు కాస్తున్నా సరే నా సైకిల్ కూడా ఒక పుల్ల ఉండేది. ఈ మాత్రం పుల్ల మొక్క. నా సైకిల్ కూడా ఈ మాత్రం పుల్ల మొక్క ఉండేది. ఎదర మడ్డకర్రేకు ఉండేది కాదు, వెనకాల మడ్డకర్రేకు ఉండేది కాదు. మా నాన్నగారి సైకిల్ మధ్య మధ్యలో సైన్ ఊడిపోతూ ఉండేది. ఈ కర్రతోటి ఆ సైన్ పైన పెట్టుకోవడానికి బాగా స్పీడ్గా తొక్కుతున్నాను అనుకోండి, పసక్కను సైన్ ఊడిపోయింది. నాతో పాటు ఉన్న వాళ్ళ సైకిల్ అన్నీ వెళ్ళిపోతుండి, నా సైకిల్ ఏమో ఆగిపోయింది. ఒరే ఆగండిరా అని చెప్పివ్వండి. మళ్ళీ ఈ పుల్లతో స్టాండ్ వేసి ఆ చైన్ ఇలాగా పెట్టుకుని ఆ చైన్ మీద చెయ్యి పెట్టి, ప్రభువా ఈ చైన్ మళ్ళీ ఊడకుండా చూడు తండ్రి అంటే 2, 3, 4, 5 కిలోమీటర్లు వెళ్ళాక మళ్ళీ ఊడిపోయింది. ఆశ. ఒక ప్రవచనాలు చెప్పే, జరిగిపోతున్నవి చెప్తే, జరగబోయే చెప్పే ప్రవక్త దగ్గరికి వెళ్తే ఇయ్యాల కాకపోయినా, రేపైనా, రేపు కాకపోయినా, ఎల్లుండైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా చెయ్యపడకపోతుందా నా తల మీద? నా తల రాత మారకపోతుందా అనే ఒక అచంచలమైన విశ్వాసముతో వెళ్ళడం ప్రారంభించాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నటికీ సిగ్గునందరు ఇంకా మీ జీవితాల్లో. కొట్ట చప్పట్లు కొట్టి. ఎవరి గురించి నువ్వు సిగ్గుపడుతున్నావో, ఏ విషయంలో సిగ్గు కలుగుతుందో, ఏ విషయంలో బాధ కలుగుతుందో నిన్ను విడిపిస్తాడు. ఇది నా ప్రసంగం కాదు. ఇప్పుడు నేను చెప్పింది ప్రసంగం అనుకుంటున్నారా? నా దేవుడు నాకు ఇచ్చిన మెసేజ్, వర్తమాన రెవల్యూషన్ వేరే. నా జనులు వారి మధ్యన ఉన్నవాడను నేనే అన్నాడు. 2 చేతులు బాగా పైకెత్తండి. హల్లెలూయా చెప్పండి. జనులు అని పిలుస్తున్నాడంటే అక్కడ స్పష్టంగా ఆ జనులు ఎవరో కూడా చెప్పేశారు. ఆయన ఇశ్రాయేలీయులు అన్నాడు. అక్కడ వీళ్ళు ఎక్కడున్నారు? ఈ ఇశ్రాయేలీయులు ఎక్కడున్నారు? భూమధ్యపురంలో ఉన్నారు. ఎక్కడున్నారు చెప్పండి? మనిషి బొడ్డు ఎక్కడి నుంచి, ఈ బొడ్డు ఉంది కదా, ఆడ అలాగే ఆరాధన చేయని పర్లేదు, వదిలే. ఈ బొడ్డు నుండి కింద వరకు, కాళ్ళ వరకు కొలత ఎంతైతే ఉందో
ఈ బొడ్డు నుంచి ఈ తల వరకు అంతే కొలత ఉంటుంది. అందుకే నడిబొడ్డు అన్నారు. నడిబొడ్డు. ఒరే దొమ్ముంటా నడిబొడ్లోకి రారా అంటారు. అనరే ఆ నడిబొడ్లోకి రారా దొమ్ముంటా అంటారు. హల్లెలూయా. ఆ ఇశ్రాయేలులను, ఆ యెరూషలేమును, యూదులను, నా జనులు ఇక మీదట ఎన్నటికీ సిగ్గునందరు వాళ్ళు అని మాట్లాడుతూ వస్తున్నాడు. మన పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలో ఒక పెండ్లి విందు జరుగుతూ ఉంటుంది. ఆ పెండ్లి విందుకు వాళ్ళ చుట్టాలందరినీ పిలుస్తున్నాడు. పిలుస్తుంటే వాడు అంటాడు, ఇప్పుడే ఎద్దులు కొన్నాను, ఆ ఎద్దులు ఇప్పుడే కొన్నాను అమ్మాయి, ఆ ఎద్దులు ఎలాగున్నాయో చూసి వస్తాను. ఎలా బాగుందా మాట, ఎలా ఉన్నాయో చూసి వస్తాడంట. ముందు కొనేసాడంట, ఎలా ఉన్నాయో చూసి వస్తాను అంటున్నాడు. ఇంకొకరిని అడుగుతుంటే పెళ్ళి ఇంకో రకమైన సాకు చెప్తున్నాడు. ఇంకొకరిని అడుగుతుంటే పొలము బాగా పండేసింది, ఎలా ఉందో చూసొస్తానని అంటున్నాడు. ఇలాగా రకరకాల, ఒక రాజుగారు పిలుస్తుంటే పెళ్ళికి సాకులు చెప్తున్నారు. ఆ రాకుమారుడు యొక్క పెళ్ళికి ఇంకా రాజుగారికి ఒళ్ళు మండింది. బంట్రోత్తులను పిలిచాడు, ఎవరా ఇలా రండిరా, ఊర్లోకి వెళ్ళిపో, రోడ్డు మీదకి వెళ్ళు, నీకెవరు కనబడతారో వాళ్ళందరినీ పెళ్ళికి వచ్చేయమని పిలు. భోజనానికి నా కొడుకు, నా రాకుమారుడు పెళ్ళికి వచ్చేటట్లుగా పిలిచేయ్ అన్నాడు. మొత్తం పిలిస్తే ఎలా వచ్చేస్తారండి భోజనాలకి చెప్పండి. హల్లెలూయా. మీరు వెళ్ళారో లేదో నాకు తెలియదు, కానీ చిన్నప్పుడు మా నిక్కర్లు వెనకాల జారీబలు జారి ఇక్కడ ఈ 2 ప్యాచీలు అనమాట, ఈ 2 ముక్కలు ఊడిపోయింది. జారీబల్ల ఉంది మా బోర్డర్ స్కూల్లో. చెత్త కొట్టడం, పైన జారిపోవడమే. ఇంకా ఆ నిక్కర అరిగిపోయి మొత్తం పిర్ర అరిగిపోయేలాగా అదే నిక్కర మీద ఇంటర్ చేసుకుని ఆ కొమ్మూరు పెళ్ళిళ్ళు జరుగుతుండే. ఇక్కడ కొమ్మూరు పెళ్ళిళ్ళు జరుగుతుంటే పెద్ద పోటుగల్లాగా మేము పెళ్ళికి రెడీ అయిపోయి వెళ్ళిపోతుంటే అక్కడికి ఒకడు ఉండిపోడు, ఎవడో ఒకడు ఉండిపోడు. భోజనాల కాడికి వెళ్ళకుండా ఆపేయడానికి. నాకు సైన్యం ఉండేది, ఒక 5-6 సైన్యం ఉండేవారు. వీళ్ళందరిని తీసుకుని భోజనానికి వెళ్తుంటే, లేక 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 రా రా లేగా అనేవారు. అప్పుడు నా నోట్లో బూతుల పంచాంగం ఉండేది. పైగా మా నాన్న సంఘానికి పెద్ద అనే ఒక గర్వం ఉండేది. హాయ్, నేను ఎవరు కొడుకునో తెలుసా?
ఫలానా మనిషిని నువ్వు ఆపడానికి నువ్వెవడు? భోజనానికి నేను వెళ్ళిపోతాను అంటే 5-6 పెళ్ళిళ్ళు ఆడే కనబడేవాడు. కొమ్మారు పెళ్ళిళ్ళు ఏ పెళ్ళిళ్ళు చూసినా ఆడే ఉండేవాడు. ఆడు ఇప్పుడున్నాడు ఎందుకులే పేరు చెప్తే బాధపడతాడు. ఇంక ఈడు వస్తున్నాడంటే ఈయన ఆపకూడదు, ఎందుకులే పోనే అని చెప్పి వదిలేసేవారు. శుభ్రంగా కడుపు నిండా తినేసేవాడిని. ఓ రోజు ఏమైందంటే ఇక మహిమావతి గారి ఇంటికాడ పెళ్ళి అవుతుంది. ఆ మహిమావతి గారి ఇంటికాడ పెళ్ళి అవుతుంటే సాంబారు చాలా బాగుందేమో, ఇంకా తింటమే తప్ప ఆగుతూ లేదు. ఇంకా ఇదేమో బుడగలాగా ఉబ్బిపోతుంది. కడుపు నిండా తినేసాను. ఇంకా బాగుందని ఇంకా తినేసాను. ఊపిరి ఆడతలేదు. కడిగేసుకున్నాను. నా పక్కన 2 బంతులు లెగిసిపోని ఇంకా కుర్చీలోంచి లెగలేక కుర్చీ పట్టుకుని ప్రసవ వేదన. ఆ కుర్చీ పట్టుకుని ఎలా లేగాలో లేగబడ్డంటే ఈలోగా ఒకడు వచ్చి రెక్కలతో లెగదీసి ఆ తలుపుల దగ్గర పంపించాడు. ఆ తలుపులు అట్టుకుని మెల్లగా గోడట్టుకుని, అర్థమవుతుందమ్మా? ఇప్పుడు ఉంది కదా గోడలు, ఆ గోడలు అట్టుకుని మెల్లగా అలా నడుచుకుంటూ సాయంత్రం దాకా వదలలేదు ఈ ప్రయాస. సాంబార్ దెబ్బ. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అంతగా దేవుడు ప్రేమిస్తే వాళ్ళు దేవుని వద్దనుకున్నారు. వాళ్ళు దేవుడిని ఈసరు కొట్టారు. దేవుడు పక్షపాతి కాడు. ఇండియాలో పుట్టొచ్చు కదా యేసయ్య, అమెరికాలో పుట్టొచ్చు కదా, ఆస్ట్రేలియాలో పుట్టొచ్చు కదా, జపాన్లో పుట్టొచ్చు కదా. దేవుడు సర్వమునకు సంపూర్ణ న్యాయం చేయాలని ప్రపంచానికి నడుమన అనగా ఆ బెత్లెహేము పురములో దేవుడు జన్మిస్తే ఆ ప్రజలకి యేసయ్య అంటే చులకనైపోయింది, చిన్న చూపు అయిపోయింది. ఈరోజు యోవేలు గ్రంథము ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్పండి? 3 అధ్యాయాలు. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి ఇస్సాక్ గారు? 3 అధ్యాయాలు. అంటే దేవుడు ఎన్ని రూపాల్లో ఉన్నాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక ఏకనామమైన యేసుక్రీస్తు నామము. ఈ 2వ అధ్యాయంలోనికి మనం వచ్చాం. ఎక్కడికి వచ్చాము? ఈ 2వ అధ్యాయంలో ఇక్కడ దేవుని బైబిల్ అంటే ఏదో నవల కాదండి. బైబిల్ అంటే ఏ టీవీ సీరియల్ కాదు, కథా కార్ఖానం కాదు. కథ మొత్తం మారింది,
స్థిరమైన వాడవు. ఏం పాటది? స్థిరపరచువాడవు, రక్షించువాడవు, కథ మొత్తం మారింది. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి కథ మారబోతుందంటే ఒక అసాధారణమైన సత్యము, సర్వసత్యము మనందరికీ భూమి మీద ఉన్న ఈ లైవ్ చూడబోతున్న వారికి కూడా ప్రత్యక్షమవుతున్నాయి. దేవుని వాక్యము ఒక నవలలాగా అలా కిందకి చదువుకుంటూ వెళ్ళిపోతే అర్థం కాదు. దేవుడి వాక్యము కొంత అచ్చట కొంత ఇచ్చట మనకు ప్రత్యక్షం అవుతుంది. యెషయా గ్రంథము 28లో దేవుడు తెలియపరిచాడు. ఇప్పుడు నా ప్రసంగం అదిగా, దాంట్లోకి వెళ్తే మళ్ళీ ఇంకో బయటికి రాలేం. హల్లెలూయా. ఇరవై 28వ వచనం చదవమ్మా. రోజు చెప్పాలా ఆ కూతురు? ఎందుకు ఎందుకంటే లైవ్లోకి వెళ్ళాలని వాక్యం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. చాలమ్మా. సర్వజనుల మీద, ఆ పై వచనంలోనేమో నా జనులు అన్నాడు, ఆ 26, 27 వచనంలో నా జనులు అన్నాడు. ఇశ్రాయేలీల మధ్య నున్నవాడను నేనే. నేనే అనే మాట ఎన్నిసార్లు ఉంది? 2 సార్లు ఉంది. ఫస్ట్ మాట నేనే అన్న మాట ఏంటంటే పాత నిబంధనకు సంబంధించింది. రెండో మాట నేనే అన్న మాట ఏంటంటే క్రొత్త నిబంధనకు సంబంధించింది. మీ దేవుడినైన యెహోవాననియు నేను తప్ప, అది అంటే స్టెప్ ఇంకొంచెం డీప్గా వెళ్తున్నాడు యేసయ్య. నేను తప్ప వేరొక దేవుడు, చదువమ్మా, నేను తప్ప వేరొక దేవుడు లేడనియు మీరు తెలుసుకొందురు. అది తెలుసుకుంటారు. ఇదిగో ఇక నుంచి తెలుసుకుంటారు అని అన్నాడు. వెంటనే అపోస్తుల కార్యం 2వ అధ్యాయము తీయకండి. ఆ 2వ అధ్యాయంలో జరిగిన ఆత్మల ప్రపంచనం, పరిశుద్ధాత్మ దేవుని ప్రపంచనం, అగ్ని జ్వాలలుగా దిగవచ్చిన ఆ ప్రపంచనం, నా ఆత్మ అన్నారా లేదా? నా ఆత్మను కుమ్మరింతును. ఏం చేస్తానన్నాడండి? నేను ప్రార్థన చేస్తున్నప్పుడు చాలామంది పడిపోతున్నారు, అవునా కాదా? అలా పడిపోతారు, తట్టుకోలేక కుమ్మరింపు.
దేవుని యొక్క అభిషేకం కుమ్మరింపు అన్నమాట. ఆ కుమ్మరించే ఆత్మ దిగి వస్తున్నప్పుడు చప్పట్లు కొట్టేస్తారు, అన్య భాషలు మాట్లాడేస్తారు, చాలా మార్పు వచ్చేస్తాయి. ఆ నాలుకలు మారిపోతాయి. అందుకే నాలుకలు విభాగింపబడి అన్నారు. యవనులు దర్శనాలు చూస్తారన్నారు, ముసలి వాళ్ళు కలలు కంటారన్నారు. ఇది యోవేలు 2వ అధ్యాయములో ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరింది? అపోస్తులలో నెరవేరింది. చప్పట్లు కొట్టి ఈ దినాలలో నాకు అనిపిస్తుంది, అసలు వాళ్ళ గుండె చెరువ. అరే బాబు రే, నీకు గుండె చెరువ. ఒక అన్య భాషలు రావు, కనీసం ఇక్కడి నుంచి అక్కడికి ఆరాధన చేస్తున్నప్పుడు కదలవు, కనీసం డ్రమ్ము కూడా కొట్టనివ్వవు, గిలిగించగాలు వాయించనివ్వవు. ఏకంగా ఒకడు స్వస్థతలు లేవంటాడు. ఒరే గుండె చెరువ నేను అడుగుతున్నాను. ఆత్మల పట్ల భారము ఉన్న వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. సెల్ల పట్ల భారం ఉన్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. దేని పట్ల అండి? సెల్ల పట్ల. వదిలేసాను, ఇంటికాడే పోయాను. నేను దాన్ని పెద్ద పట్టించుకోను. నా వల్ల అడిగి బాగా కలిసి వస్తుంది. నేను నెట్ట కూడా వాడను. దానిలో డబ్బులు వేసుకున్నా దేవుడు ప్రేరేపిస్తే, ఎవరైనా దేవుడు ఆత్మ ప్రేరేపిస్తే తిరిగి నేను ఫోన్ చేస్తాను. ఇప్పుడంతా ఇప్పుడు ఆ సోదంతా అవసరం లేదులే. నేను ఎందుకు చెప్తున్నానంటే, అంతగా మీరు సెల్లని ఎంతగా ప్రేమించి ముద్దాడి హత్తుకుని ఎత్తుకుంటున్నారు లేదు ఇలాగా. హలో చెప్పరా? హలో 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 కొంతమంది భలే అంటారు తెలుసా. హలో హలో ఎంత కమ్మగా అంటారు కొంతమంది. హలో ఎవరా పక్కనే? నేను ఒక రోజు బస్సులో వెళ్తుంటే నా పక్కన ఒక బామ్మ కూర్చుంది. ఒక బామ్మ అంటే మరీ ముసలావిడ ఏం కాదులే, నడి వయసే కూర్చుంది. ఫోన్ వచ్చింది. ఎవడో మాట్లాడేది, ఎవడాడో మాట్లాడేది అంటుంది. నేనేమో ఆశ్చర్యంగా చూసి, ఫోన్ పెట్టే, అలాగే నేను నీకు ఫోన్ పెడతాను.
ఏమంటుంది? ఫోన్ పెట్టే నాకు నేను ఫోన్ పెడతాను, నేను నీకు ఫోన్ పెడతాను అంటే దాని అర్థం ఏంటంటే ఫోన్ చేస్తానని. నువ్వు ఫోన్ పెట్టాయి అలాగే నేను నీకు ఫోన్ పెడతాను. అయ్యి బాబు ఇలా కూడా ఉంటుంది అనమాట మాటలో. ఫోన్ పెడతాను నీకు 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 ఆనాక నీకు ఫోన్ పెడతాను నేను. హల్లెలూయా. ఆ పక్క కూడా అలాగే అలాగే పెట్టు, అలాగే పెట్టే మర్చిపోక ఫోన్ పెట్టు. ఆడు పెట్టేశాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. దేవుని యొక్క ప్రణాళికను 66 పుస్తకాలలో రాయబడిన సర్వసత్యాన్ని 3 అధ్యాయాలలో ఇమిడిపోయి ఉంది. మరీ ముఖ్యముగా 2వ అధ్యాయములో ఇమిడి ఉంది. ఎందుకంటే ఈ 2 అనే మాట పాత నిబంధన గ్రంథము, క్రొత్త నిబంధన గ్రంథము. హల్లెలూయా. ఈ పాత నిబంధన గ్రంథంలో రాసిన సకల సత్యమును 26, 27లో చెప్పేశారు. హల్లెలూయా చెప్పండి. మీకు వాక్యాన్ని నేను బోధిస్తున్నప్పుడు ఆ వాక్యం శ్రద్ధగా నీ చెవుల్లో నుంచి తీసుకున్నావంటే వాక్యం నీకు స్వస్థతనిచ్చేస్తుంది. హల్లెలూయా. నా రహస్యం ఏంటి చెప్పనా వద్దా? నా రహస్యం ఎక్కువగా టంగ్స్ మాట్లాడుతుంటాను, అన్య భాషలు మాట్లాడతాను. తర్వాత ఎక్కువగా వాక్యాన్ని వింటాను. ఆ తర్వాత వీలు దొరికినప్పుడల్లా బయటికి పోయి ఏకాంతంగా ప్రార్థనలో గడిపోస్తాను. ఈ 3 చాలు. నా మీద ఉన్న అభిషేకము చూసారా? పిల్లల్లో అభిషేకం ఎలా పనిచేస్తుందో. స్తోత్రం చెప్పండి. దేవుడికి మహిమ గట్టిగా హల్లెలూయా చెప్పండి. అరే చివర వచ్చిన చదవండి అమ్మా. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో ఆ పై వచ్చున్నాం. మీరు వెళ్ళి ఇక్కడ నూట 3వ కీర్తన 12వ వచనం చదవండి. పడమటికి తూర్పు ఎంత దూరమో. వచ్చేసావురా? బంగారు తండ్రి. హల్లెలూయా. పడమటికి తూర్పు ఎంత దూరమో, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. ఏమండో, ఇది కొత్త నిబంధన కాదు, పాత నిబంధన గ్రంథములో రాసి ఉంది. బైబుల్ ఉంటే తెరిచి చూడు. తూర్పుకి పడమరికి ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. అతిక్రమములు ఏంటి చెప్పండి? అతిక్రమములు, పాపాలు. ఇలా చెప్పండి, ఇలా చూడండి. అక్రమాలు, అతిక్రమాలు, శాపాలు, పాపాలు ఇవన్నీ మూట కడితేనే మానవ రక్తము. మన రక్తములో ఏం ప్రవహిస్తుంది? కునుకుపడబడ్డానికి ఇదేమని నీ బెడ్రూమ్
చక్కగా దేవుని వాక్యం వినడం నేర్చుకోవాలి. మన్నమొద్దుల్లాగా లేకపోతే అనాలోచనగా ఉండడానికి దేవుని సన్నిధిలో వీరలేదు. అలా ఉంటే పక్క వాళ్ళతో చెప్పాలి, అమ్మా దేవుడు మాట్లాడుతున్న సమయంలో. ఏమంటే సీఎం గారు మాట్లాడుతుంటే మీరు అటు ఇటు కదలగలరా? హల్లెలూయా. శ్రద్ధతో మీరు వింటే భాగ్యవంతులైపోతారు, ఐశ్వర్యవంతులైపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చదువమ్మా. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు. అక్కడ చూడండి, పై వచనంలోనేమో ఆయన తూర్పుకి పడమరకి ఎంత దూరం ఆయన అన్నాడు. ఏమండి అన్నారా? అన్నారు. ఆయన అన్న మాట కింద వచనంలో వచ్చినప్పటికి ఏమైపోయింది? తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు. తండ్రి కుమారు ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ఆ తర్వాత మాట, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము నిర్మించబడిన ఈ లైవ్ లో చూస్తున్న వారికి నేను చెప్పేది, మనము నిర్మించబడిన, ఓ అమ్మాయి ఓ అబ్బాయి, నీవు నేను నిర్మించబడిన విధం ఏంటంటే కింద లైన్లో చెప్తాడు చూడండి. మనము మంటి వారమని ఆయన జ్ఞాపకము చేసి కొనుచున్నాడు. కొంచెం జాయిగా చదవరా మాట. మనము మంటి వారమని. ఎటువారు? మంటి వారమని. మంటి అంటే మట్టి. మనం మట్టి వాళ్ళం. ఈ మట్టిలో రక్తం వచ్చేసింది. ఈ రక్తానికి ఉన్న లక్షణం ఏంటంటే జన్మ పాపము, కర్మ పాపము, భయంకరమైనటువంటి చెప్పగా తగ్గలేనని పాప బహిష్టమైనటువంటి పాపముతో నిండిపోయిన రక్తం మన రక్తం. ఈ రక్తంతో మనం పరలోక రాజ్యంలో అడుగు పెట్టలేము, సాధ్యము కాదు. మరి అలాగా ఈ రక్తము, మనిషికి రక్తం ఉంటేనే కదా ప్రాణంతో ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఈ రక్తంతో ఉంటే ప్రాణంతో ఉంటాం. ఈ రక్తం పాయింట్లు తగ్గిపోతే మనిషి బ్రతకగలడా, నడవగలడా, జీవించగలడా అండి? ఏమండి? జీవించలేడు. ఈ రక్తములో ఒక భయంకరమైనటువంటి పాప నైజం ప్రవేశించేసింది. దానిని ఎవరు తీయజాలనంతగా ఉంది. మట్టితో నిండిపోయిన ఈ శరీరాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు చూడండి. ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చప్పట్లు కొట్టి. ఏవయ్యా అంత ప్రాముఖ్యం ఏంటి మట్టోడు ఆయనకి? ఇంకో మాట ఉంటుంది, చదవమ్మ అక్కడ. నరుని ఆయువు గడ్డివలేనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడిపోయిను, దాని మీద గాలి వీచగా అది లేకపోవును,
ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. అమ్మా, ఏ వేలు గ్రంథంలో వచ్చండి, 30వ వచనం చదువు. మరియు ఆకాశమందును జాయిగా, మరియు ఆకాశమందును భూమి అందును మహత్స్య కార్యములను, ఏ కార్యాలండి? మహత్స్య కార్యములను. అమ్మ వినాలి, నీ విశ్వాసం పెరిగిపోద్ది. నీ విశ్వాసం పెరిగిపోతే ఈ ఇంట్లో డబ్బులు పెరిగిపోతాయి. నేను చెప్పింది జోక్ కాదు, నిజం. నీ విశ్వాసం పెరిగిపోతే నీ ఇంట్లోనికి డబ్బు పరుగులు తీసుకుని రావాల్సిందే, డౌట్ లేదు. అండ్ ఎందుకంటే ఇలాంటి అభిషేకం, అలాంటి అభిషేకం ఇది ఐశ్వర్య అభిషేకము. ఇది రాజా మొకటం లేని మహారాజుగా నడిపించే అభిషేకము. కొట్ట చప్పట్లో కొట్టండి, దేవునికి మహిమ కలుగునుగాక. ఆకాశమందు అంటే పరలోకం అని అర్థం. ఆకాశము అనే మాట సంస్కృతంలో ఆకాశము అనగా తెలుగులో పరలోకమందు, పరలోకము. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఆ తర్వాత మాట ఆకాశమందును భూమి అందును మహత్య కార్యములను అనగా రక్తమును. ఆగండి అమ్మ, అక్కడ అది పెన్నుతో నువ్వు అండర్లైన్ చేసుకో. నీ పెన్నుతో రక్తము, ఈ రక్తము అన్న మాట ఆకాశానికనగా పరలోకానికి కూడా అవసరమై ఉంది. పరలోకంలో ఉన్నటువంటి కెరూబులు, శరాపులు, మహాదూతులు, దూతలు, దేవదూతలు అందరికీ యేసు రక్తం అవసరమై ఉంది. ఓన్లీ మానవ జాతికే కాదండి. నేను మీకు చాలాసార్లు చెప్పాను, దేవదూతల్లో కూడా లోపాలు ఉన్నాయని చెప్పానండి. దేవదూతల్లో కూడా పొరపాటులు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. అందుకు ఆకాశమందును భూమి అనగా మనకిని మహోత్సవ కార్యాలు జరగడానికి, హల్లెలూయా, 2 అనుభవాలు దేవుడు చూపిస్తున్నాడు. ఎన్ని అనుభవాలు? 1 రక్తము. ఇందాకటి నుంచి మీకు చెప్తున్నాను, మన బాడీలో ఏముంటుంది అన్నాను? రక్తము ప్రవహిస్తుంది. ఆ రక్తమే కాదు, ఆ రక్తములోనికి ఒక రక్తము ప్రవహించాలి. ఆ రక్తము 1వ యోహానులో వ్రాయబడి ఉంది. ఇదిగో ప్రతి పాపమును కడిగి వేసే యేసుక్రీస్తు రక్తము, ప్రతి ఘోర పాపము కడిగెను మన యేసయ్యా రక్తము. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఆ రక్తం తర్వాత నెక్స్ట్ మాట చదువమ్మా. అగ్నిని ధూమ స్తంభములను కనుపరిచెదను. అగ్ని అంటే ఎవరు గుర్తుకొస్తున్నారు? అగ్గి అన్నప్పటికీ ఏం రావాలి మీకు గుర్తుకు రావాలి? అగ్గి అనగా అపోస్తుల కార్యం గుర్తుకు రావాలి. హల్లెలూయా. దేవుని అగ్ని అభిషేకం వచ్చినప్పుడు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేవు.
దేవుని అభిషేకం నీ మీదకి దిగుతుంది. దేవుని ప్రసన్నత నీ మీదకి వచ్చేస్తుంది. నీలో గొప్ప మారు మనసు వస్తుంది. మార్పు చెందుతావు. అద్భుతమైన విధేయత వచ్చేస్తాయి. హల్లెలూయా. మానవత్వం వచ్చేస్తాయి. మృదుత్వం వచ్చేస్తాయి. సాత్వికం వచ్చేస్తాయి. దైవతత్వం వచ్చేస్తాయి. దైవికముగా మారిపోతావు. నీ రూపము దైవికమైన రూపంగా మారిపోతుంది. అగ్నిలో అంత అభిషేకం ఉంది. వేసండి, తొలిపేసండి అక్కడ. హల్లెలూయా. కన్నీటి ప్రార్థనలు చేస్తూ ఉంటారు మధ్య మధ్యలో వాళ్ళు అలాంటప్పుడు. అభిషేకం బాగా పనిచేయాలని. ఎవర్రబ్బా ఆ పాపను కొట్టింది? హల్లెలూయా. డబల్ తేల్చేద్దాం, కంగారు పడకు, ప్రసంగం అయిపోయాక. హల్లెలూయా. ఆ పప్పలన్నీ నీకు ఇచ్చేస్తాను. హల్లెలూయా. ఓకేనా? ఓకే, రాజీ పడ్డామా? ఓకే, తేలిపోయింది అంతే. దేవుడికి స్తోత్రంగా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా గల్లులో చెప్పండి. ఇప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయంలోనికి రండి. ఈ అగ్ని ధూమ స్తంభములుగా కనుపరచదును. అంటే ఒక్కొక్కరు ఒక అగ్ని స్తంభంగా. ఆత్మలు రక్షించబడాలంటే ఏం చేయాలబ్బా? ఆత్మలు రక్షించబడాలంటే ఏం చేయాలి? సువార్త చేస్తే సరిపోద్దా? వచ్చి రాని ప్రార్థన చేస్తే సరిపోద్దా? దేవుని ఆత్మ అభిషేకము 9 వరాలు 9 ఫలాలు అనుభవించిన ఆది అపోస్తులు వారు చేసిన కార్యాలు. అపోస్తుల గారి 2 అధ్యాయాలకు వెళ్దాం. ఆ 2 అధ్యాయంలో ఏం జరిగింది అది తేల్చుకుని ముగించేసుకుందాం. పద్నాలుగో వచనం, 2:14. అయితే పేతురు ఆ 11తో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను. ఏమని? యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి. వినండి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు. ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. అది గదే, కొట్టు చప్పట్లు. యోవేలు ప్రవక్త, ఇందాక నుంచి మనము మాట్లాడుకుంటున్నామే. ఆ యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనం 4వ వచనం చదువు. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. ఎవరంటే? కొందరా? అందరా? అందరూ. హల్లెలూయా. హల్లెలూయా. నేను కూడా మారిపోయాను. ఎలా మారిపోయినట్టే? బుల్లి ప్రసంగం చేస్తాను, చిన్న ప్రసంగం చేస్తాను. చాలారా మాడిపోయి వాడిపోయి ఒళ్ళిపోయి, ఓ పక్కనేమో కాంతి గారేమో నేను డ్యూటీకి వెళ్ళాలండి బాబయ్య, వాళ్ళ అమ్మగారు అంటుంది. ఇంక అర్థమైపోయింది, ఇంక బాబోరే నువ్వు డ్యూటీకి వెళ్ళిపోరా రానా, ఇంక వదిలేడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. మా రెబ్బకమ్మ అనుకుంటుంది, ఆడు అలాగే చెప్తూ ఉంటాడు, వదలడు. చూద్దాం.
అని సరి చక్కగా హాయిగా తయారయ్యి నేను చూస్తాను, సీసీ కెమెరాలో చూస్తాను. మా రెపకమ్మ వచ్చేసిందంటే ఇంక అందరూ వచ్చేసినట్టే. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. మా రెపకమ్మ సంచి వచ్చేస్తుందంటే ఇంక అందరూ వచ్చేసినట్టే, నేను కూడా వచ్చేచ్చు అని. ఇంత చక్కటి మనుషులు, దేవుని బిడ్డలు, మిమ్మల్ని అందరిని బట్టి నేను స్తుతిస్తున్నాను. అదిగో వీళ్ళని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏదమ్మా జడేది, వాళ్ళ జడ చాలు. హల్లెలూయా. చూసారా జడ, వాళ్ళ జడ చూపించబట్టే టప్పని మళ్ళీ మామూలుగా కాదు. ఇంకా ఏదమ్మా వాళ్ళ జడ ఒకసారి మళ్ళీ చూపించు, అంతే చాలు, అంతే. హల్లెలూయా. చూసారా మీరు ఏమన్నానే, నాకే కనబడుతుంది, మీకు ఎవరు కనబడుతుంది? దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి వచ్చేసాడా? హల్లెలూయా. ఆడి రాజీ పడతాడు ఇంకా, ఆడు తేల్చేసుకోవాలి, ఇవాళ వెళ్ళిపోవాలి. ఇంకా ఆడి దగ్గరికి అన్ని వస్తున్నాడు పోతున్నాడు. ఓ రామ చిలక వస్తున్నాను పోతున్నాను, ఓ రామ చిలక అన్నట్టు ఉంది. హల్లెలూయా. మైకిల్ లాగేస్తున్నాడు మళ్ళీ నాడు. హల్లెలూయా. స్తోత్రం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. తిరగాలి, అలా తిరగాల. అలాగ పిల్లలు ఆనందంగా ఉత్సాహంగా ఆడుకోవాలి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మత్తయి సువార్త చివరి అధ్యాయంలోకి రండి. ఇందాక వచ్చారు కదమ్మా, వచ్చేసారు అందరూనే. ఫ్రీ టికెట్ బస్సు పెట్టాం కదా మీకు. ఎందుకు టికెట్ ఫ్రీ బస్సు? ఆడవాళ్ళందరికీ ఫ్రీ టికెట్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఆ బస్సు దగ్గరికి, ఆ సీటు దగ్గరికి వెళ్ళారో లేదో కానీ మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం చదువమ్మా. అయితే యేసు వారి యొద్దకు వచ్చి కొట్ట చప్పట్లు. నీకు ఇక్కడ నేను చెప్తున్నాను, నీకు ఇక్కడ తప్ప ఈ తాజా వర్తమానం భూమి మీద ఎక్కడా దొరకదు. డైరెక్ట్గా పరలోకము నుండి నేరుగా దిగి వస్తున్న తాజా వర్తమానం ఇదే. సాక్షాత్తు యేసు మాట్లాడుతున్నారు, దేవుడు మాట్లాడుతున్నాడు. పరలోకమందును భూమి మీదను. ఇక్కడ ఆగాలండి భవానీ గారు. ఇందాక ఆకాశమందును, ఎక్కడ చదవం బిడ్డ? ఆకాశమందును. ఒకసారి ఆ మాట మళ్ళీ చదవండి మీరు. ఏ వేలు గ్రంథం మూసేరా తెరిచారా? ఆకాశమందును భూమి యందును. ఆకాశమందును భూమి యందును. ఇప్పుడేనండి, ఆకాశాన్ని నేను ఏమని చెప్పాను మీకు? సచివడత్త గారు చెప్తారు, సువార్తమ్మ గారు. ఆకాశాన్ని ఏమని చెప్పాను? పరలోకం అని చెప్పాను. హల్లెలూయా. ఆ తర్వాత పరలోకము, భూలోకము. హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు ఆ ఆకాశం గురించి మత్తయి సువార్త 28వ అధ్యాయములో వాళ్ళు అలా ఆడుకుంటున్నారని మీరు ఏమి కంగారు పడబోకండి. తలుపులు రెండు బిగించేసే ఉంచాం. హల్లెలూయా. ఎంత ఈత కొట్టినా ఈ చెరువులోనే కొట్టాలి ఈతలాలు. హల్లెలూయా. మహా అయితే కుర్చీలు మారితే అంతే. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. అదే చూసావా, అభిషేకం అంటుపోద్ది అలాగా. హల్లెలూయా. అదే అయ్యబాయ్ హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు చదవండి అమ్మా. భూమి మీదను భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. నాకు సర్వాధికారము ఇవ్వబడింది. ఆ తర్వాత మాట, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగాను చేయుడి. ఇక్కడ ఆగాలి. అక్కడ ఫస్ట్లో ఏమన్నారు? యోవేలు గ్రంథములో 26లో నా జనులు, నా జనులు. ఆ జనులు అన్న మాట అన్నాడు లేదా? ఇక్కడ కూడా జనులు అన్న మాట కనబడుతుందా లేదా? సమస్త జనులను శిష్యులుగా చేయుడి. అక్కడేమో నా జనులు అన్నాడు, ఇక్కడేమో సమస్తము అన్నాడు. అంటే మొత్తం వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి సకల ప్రజలందరికీ, అందరికీ అదే మాట ఆయన చెప్పాడు. చూడండి, మీరు సర్వలోకానికి వెళ్ళే సమస్త జనులను శిష్యులుగాను చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు, ఇక్కడ జాగ్రత్తగా వినాలి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుము. నామము అన్నాడా? నామములు అన్నాడా? నామములోనికి వారికి, నామములోనికి అనగా త్రిత్వమై ఉన్న తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక ఏక నామమైన యేసుక్రీస్తు నామములోనికి. ఇంత వివరంగా బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంటే చిలకరింపు అంట. చిలకరింపు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట అయిపోయింది. ఇప్పుడు యోవేలు గ్రంథంలోనికి రండి. యోవేలు గ్రంథంలో 31వ వచనం చదవండి. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు, యెహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును. అమ్మా వింటున్నారా? ఇక్కడ 3వ స్టెప్ చెప్తున్నాడు. మొదటి స్థానములో యూదుల గురించి వర్ణించాను. ఆ తర్వాత ఆది అపోస్తుల గురించి వర్ణించుకుంటూ వచ్చాడు దేవుడు. ఆ తర్వాత అమ్మా ఇక టైం లేదని చెప్తున్నాడు. ఇచ్చింది నీకు పాత నిబంధన, కొత్త నిబంధన. ఈ 2 పుస్తకాలు పట్టుకో, ఈ 2 నువ్వు తిను, నవ్వులు. వాక్యము రాకపోతే శ్రద్ధగా విను. మరి రెబ్బకమ్మకి సెలకొనిచ్చాడు అలా 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 అబ్బాయి శతక పెట్టేస్తుంది అంతే. ఇంకా ఎదిగేస్తుంది అలా అలా అనేస్తుంది అంతే. అలా అన్నప్పుడు వచ్చేస్తున్నాయి ప్రసంగాలు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. నేనేం చెప్తున్నాను ఇప్పుడు? మహాదినము, యెహోవా దినము, భయంకరమైన దినము అనగా 2వ రాకడ. మొదటి రాకడ గురించి దేవుడు బయలుపరిచాడు రక్తమని. హల్లెలూయా. రక్తము గురించి, రక్తాన్ని సిందించడానికి, రక్తధారగా పోయడానికి
ఆయన రక్తమైపోయాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ అగ్నితో అభిషేకించాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే సర్వజనులకు పరలోకం మీదను భూమి మీదను సర్వ అధికారము పొందుకొని సమస్త జనులను దేవునికి శిష్యులుగా మార్చేసే శక్తి చప్పట్లు కొట్టే ఆ మహాదినం చదివమ్మా. ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును. సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు. సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు. సూర్యుడు నలుపైపోతున్నాడు, చంద్రుడు చదువమ్మా. చంద్రుడు రక్తవర్ణమగును. రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండ మీదను. చాలండి. భూతవ కాలము, వర్తమాన కాలము, భవిష్యత్తు కాలము, జరగబోయే విషయాలను ఈ యోవేలు పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచారు. ఆయన మహాదినము గురించి బయలుపరిచాడు. ఆ రాకముందు సూర్యుడు తేజోహీనుడవుతాడట. సూర్యుడికి వెలుగుండదట, చీకటైపోతాడు. చంద్రుడేమో రక్తంగా మారిపోతాడు, ఎర్రగా మారిపోతాడు. కానీ దేవుని బిడ్డలారా, ఆ 32వ వచనం కింద మాట చదవమా. ఆ దినమున యెహోవా నామమును బట్టి. అందరూ చెప్పండి ఈ మాట. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. వాళ్ళెవరు పాకే వాళ్ళు అందరూ అన్నారు. ఇటు ఎవరు పాకుతారు? పాకడం కాదు, నేను చెప్తున్నాను. అందరూ చెప్పండి. ఆ దినమున, గట్టిగా చెప్పరా. ఆ దినమున బంగారు తల్లులమ్మ మీరంతానే, మీరెంతో ఆశీర్వదించబడిన పిల్లలమ్మ మీరంతానే. మీ తరాలు చూడండి, చరిత్రలు మారబోతే నన్ను అడగండి. నీ పిల్లలు కారుల్లో తిరుగుతారు, నీ మనవళ్ళు నీ మనవరాళ్ళు కారుల్లో తిరుగుతారు. నీ పిల్లలు ఇక్కడ తిరుగుతున్న ఈ చిన్న పిల్లలు గొప్ప గొప్ప ఇంజనీర్లు అయిపోతారు, గొప్ప గొప్ప డాక్టర్లు అయిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినమున చెప్పండి. ఆ దినమున అనండి. యెహోవా నామమును బట్టి. తక్కువ చూసి చెప్పు. యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అన్నాడా, కొందరు అన్నాడా? అబ్బా, ఏం దేవుడండి మన దేవుడు. అది అండర్లైన్ చేసుకుంటే అచ్చా అచ్చా బహుత్ అచ్చా హాయ్. పొద్దున్నే లేచి వచ్చినాన్ని చదువుకుని ముద్దు పెట్టు. అందరూ ప్రార్థన చేసే అందరిని ఏం చేస్తానన్నాడు అక్కడ?
రక్షణ. హల్లెలూయా. రక్షింపబడుదురు. ఫుల్ స్టాప్. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.